కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కొంచెం జరుపున్నాము, ఇంకొకటి జరుపు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇంకా కొంచెం జరపగలిగితే రైట్. ఓకేనా? బాగున్నారు అందరూ? రాంగ ఇవాళ సంకట చతుర్థి అని మన మిత్రులు చెప్తే గణేష్ గడ్డ వినాయక దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన. అయితే ఆడ గుళ్ళో దండం పెట్టుకుందాము ఇవాళ సంకట చతుర్థి కదా అనిపోతే చాలా మంది కలిసిండ్రు. అందరూ ఏమంటున్నారంటే, అన్న మళ్ళొచ్చేది కేసీఆర్ గవర్నమెంట్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఆ గుళ్ళో లైన్లో నిల్చున్నటువంటి వాళ్ళు, ఆ గుళ్ళో కనబడ్డ అందరూ కూడా మళ్ళా మనదే 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 అంటున్నారు. అంటే వినాయకుడి సాక్షిగా మన గణేష్ గడ్డ వినాయక టెంపుల్లో ఈరోజు ప్రజల మాట్లాడి, నేను ముందు పోతాను కూడా అనుకోలే, దగ్గరికి వచ్చినాక మన వాళ్ళు సంకట చతుర్థి అంటే కారాపుకొని ఆ వినాయకుడు దండం పెట్టుకొని వచ్చినాం మీ దగ్గరికి. చాలా సంతోషం. గౌరవనీయులు మన సంగారెడ్డి శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు మిత్రులు శ్రీ చింతా ప్రభాకర్ గారికి, మాజీ మంత్రివర్యులు సోదరిమణి నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి, మన ఉమ్మడి మెదక్ జిల్లా మెంబర్షిప్ కోసం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రులు గ్యాదరి బాలమల్లి గారికి, గౌరవ శాసనసభ్యులు జహీరాబాద్ మాణిక్రావు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు క్రాంతి గారు, శశిధర్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మామిళ్ళ రాజేందర్ గారు, పట్నం మాణిక్యం గారు, మన డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, చంద్రగౌడ్ గారు, విజయేందర్ రెడ్డి గారు, నరారెడ్డి గారు, డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు, కాసాల బుచ్చిరెడ్డి గారు, గోవర్ధన్ నాయక్ గారు, శివరాజ్ పాటిల్ గారు, వరలక్ష్మి గారు, నాగరాజ్ గౌడ్ గారు, సునీత మనోహర్ గౌడ్ గారు, కొండలరెడ్డి గారు, చెర్యాల ప్రభాకర్, సరళ పుల్లారెడ్డి, మల్లగౌడ్, వెంకటేశ్వర్లు, చీల మల్లన్న, చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, విఠల్, గొల్ల ఆంజనేయులు, సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సత్యనారాయణ, చాలా పెద్దలు ఇస్తుందేమే, ఏమనుకోకుంది. గౌరవ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్యంగా గౌరవ సర్పంచులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మా షేక్ సాబేర్ గారికి, గౌరవ మా జర్నలిస్టులకు కూడా, సంగారెడ్డి జర్నలిస్టులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ముందు ఒక విషయం మాట్లాడి నేను సరళపోతా. ఇలా కూర్చున్నా ఇప్పుడే అలా జూపల్లి కృష్ణారావు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టింది. దాని ఒక 2 నిమిషాలు రాజకీయం మాట్లాడి మన కథలకు వస్తాయి. ఇక నేను మాట్లాడాలనుకున్నా, అసలు ఇవాళంతా ఎస్ఐఆర్ మాట్లాడదామని వచ్చిన, కానీ ఆడ డ్యామేజ్ కంట్రోల్ నిన్నంతా ఆగమైపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గోల్ కొట్టమనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది నిన్న. ఇంకా ఏం చేయాలో అర్థం కాక డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసింది. అది కూడా ఏమైందంటే పప్పులో కాలేసాడు మళ్ళా. ఇప్పుడు మళ్ళొక్కసారి ఇలా బట్టలిప్పే పని పెడతాయి. అది మా సంగారెడ్డి జర్నలిస్టుల సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, మా సంగారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సాక్షిగా వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలు ఏందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటున్నాయి. సరే, నేను ఏమైందో మీరు అందరూ చూస్తున్నారు. 2 భాగాల్లోనే ఈ ఒకటి జూపల్లి మళ్ళీ మాట్లాడడానికి ఆయన సంగతి చెప్తా. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా,
చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అక్కడే రాజీనామా చేసుకోవటానికి అది చెప్పింది. కొద్దిగా నేను వాస్తవానికి సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండినాను. సరే కేటీఆర్ గారు ఫోన్ చేసి జీతాలు వస్తుంది కదా, మీరు రండి, మీరు ఆర్థిక మంత్రి, మీరైతే బరాబర్ ఉంటుంది రండి అంటే నేను బయలుదేరి ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయింది. జూపాలి 11 బజే వస్తుంది కదా, నేను 10 బజేకి కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా సాల్వా కట్టి బర్త్డే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. ధైర్యం జాగ్రత్తుంది, తోక ముడిసింది. ఏమో భవన్కి రాను, అసెంబ్లీ ముందు అమరవీర స్తూపం కాదంటే దీనికే రాను అన్నాడు. సరే నువ్వు మాట మార్చినావు, తోక ముడిసినావు, కానీ నేనెందుకు పోతాం? మంచిదని బయలుదేరాను. నేను బయట మంచిగా వస్తున్న గన్ పార్క్ కానీ బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళీ మీడియా సాక్షిగా జూపల్లిలో కూర్చేసిన, మంచిగా స్టిక్కర్ అతికేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మరి ఇంటికి నా పోలీస్ స్టేషన్లో మాట్లాడకుండా నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, దమ్మం తిరుగుతుందా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్లో పెట్టింది ఫోన్లో. జరిగి వాళ్ళ విషయానికి ఎలా జరుగుతుంది అప్పటి నుంచి ఆ ఉత్తరం చెప్తున్నా. ఇక ఆ ఉత్తరం ఉందో, ఆ కథ ఉందో, ఆయన సంగతి ఏంటో ఒక్కసారి మీ ముందు చెప్పామని అనుకుంటున్నా. ఇక సరే నిన్నేమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాళ్ళు, రోజుకో అడ్రస్. మొదలేమో నేను భవన్కి వస్తున్నాను, మళ్ళేమో వేరు అమలు వస్తున్నామన్నది, మళ్ళీ ఇప్పుడేమో సోమవారం అడ్రస్. అంటే పూటకో సవాళ్ళు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నారు. నేను వచ్చిన వేళ ఏంటో నేనేమన్నారు, మీరు వాళ్ళు కేసీఆర్ రావాలి. నువ్వు వచ్చిన వేళ ఏంటో కేసీఆర్ రావాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతుంది. ఇవన్నీ ఇంకో మాట నిన్న ఏది చాలా సీనియర్ 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు, ఈసారి కేటీఆర్ హరీష్ రావు వస్తే ఎక్కడ రాను కేసీఆర్ వస్తే వస్తా అని తప్పించింది. అంటే ధైర్యం జారలేదు. 5 దగ్గర పనిచేసిన మీరు చాలా సీనియర్ మంత్రులు అన్నారు. మీ సీనియర్ కథ ఏంటో మీ కథ ఏంటో ఇప్పుడు చెప్తారుగా. ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్లో వచ్చింది. మీరు జరగలదు మొత్తం స్క్రీన్ కొందరు అర్థం ఉండదు. స్క్రీన్ లో చూపిస్తాను సంగతి, ఉత్తుత్త మాటలు చెప్పాలి, ఒక వీడియో చూపించి చెప్తారు. బతలిస్తాను జల్లి మొత్తం మీరు కూడా జరగలేదు. అరే జరగలేదు, స్క్రీన్ కట్టడం అవుతుంది. గవర్నమెంట్ అంతా జరగాలి. ఇది మనం చూసిన వారు మొత్తం తెలంగాణ చూడాలి. జూపల్లి కృష్ణారావు ఇవాళ ఉత్తరంలో ఏం రాసింది అంటే, బాబు మీరు కూడా జరగాలి బిడ్డ అంటారు. మన కృష్ణ బుద్ధిమంతులు వాళ్ళు చూసిన వాళ్ళకి ఎవరు గారు బిడ్డ ప్లీజ్ మీరు ఆనుకునేది సార్ ఏమనుకోకపోతే ఎంత జరిగింది మీకు గణవత్తలు కదా, మీరంతా తప్పలేదా ఏమనుకోలేదు చలో అన్న మీరా వాళ్ళు పెట్టండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, మంచిగా 4 అంచనాలు తెచ్చుకోండి. నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేసింది. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ఏడాది వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పింది. జూపల్లి ఉత్తరం చూపింది నాకు రాసింది. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే.
సరే అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి అప్పులు అసలు కలిపి 2,600 కట్టినాను. ఇది జూపల్ ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ రాసిన, ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్లో ఉన్నాడు, ఆ ఫోన్లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసీ అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కో లో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క చూస్తే 4.5 लाख కరోడ్ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపిస్తాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది, పెద్దలు చేసి కింది కానీ పైకి పోతా ఉందాం. ఇదే డేట్ వైజ్ తెచ్చినాయి. జర పెద్దగా ఉంటుంది అవుతుందా? స్క్రీన్ పెద్దగా కాదా? ఓకే. ఫస్ట్ డిసెంబర్ 12, 2023 అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 500. ఇది పైకనిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ ఎప్పుడు వచ్చింది జూన్ 30, 2026. ఇలా ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పు ఎప్పుడు వచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్లు అప్పు తెచ్చింది. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన ఎఫ్ఆర్బిఎం అప్పు. మొత్తం దీనికంత ఏమవుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది స్టేట్మెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరెవ్వరు పోయి గూగుల్లో పెట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎఫ్ఆర్బిఎం అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు? 1,86,087 కోట్లు. మరొకసారి చెప్పండి. ఇది 1,86,000 ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూపల్ ఏం చెప్పింది అంటే 10,000 కోట్లు నిండిందా? ఇది ఒక్క ఎఫ్ఆర్బిఎం అప్పుడు అన్ని కలిపితే కథ లేదు. ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తే ఇక రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో నేను గట్టిగా పట్టుకున్నా, నువ్వు చాలా అప్పులు చేసినావని మాట్లాడగా డేట్ చెప్తే మీరు అసెంబ్లీ గూగుల్ చేసి పెట్టండి. మార్చి 18, 2026 అసెంబ్లీలో నేను గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తా. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 296 కోట్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది. ఈ మాట 5 నెలల కింది. ఇది 5 నెలలు చెప్తే 4,5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిందో ఒక్కసారి అది చూద్దాం. 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులంగా డిమాండ్ 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేస్తున్నాం అధ్యక్ష. జీతం ఎంత చెప్పింది కదా? ఇంత నలుగురు కూడా జీతం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3,47,000. అది ఎన్ని రోజుల్లో? 27 నెలల గవర్నమెంట్. అది ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18 నాడు చెప్పింది. ఎంత డేటు? జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంకా 4 నెలలు పెడితే 4,000 లక్షలు అవుతుంది.
4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసినా అని ఎక్కడో చెప్పలేదు, నిండు అసెంబ్లీలో చెప్పారు. మరి జూపం లేదంటే 1,77,50 కోట్లు. ఇప్పుడు ఇవ్వండి కరెక్ట్, రేవంత్ రెడ్డి కరెక్టా, జూపం రెడ్డి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది, అన్ని కలిపితే 3,47,000 చేసినాను రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపంలో ఏమన్నారు అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? మీరు బిడ్డలైతే పౌరుషం ఉంటే సీలు నెక్కులుంటే తక్షణమే రాజీనామా చేయాలి. ఇక అసలు విషయానికి వస్తా. ఇది దొరికింది ఇప్పుడు బట్టలు ఇప్పుడే మా బరాబర్ రైట్. నెక్స్ట్ విషయం చెప్తున్నారు. ఇక రెండవ మాట ఏమన్నాడు, మనం తయారుగా అనుకున్నారు, వాళ్ళు ఆడ చెప్తే అర్ధగంటలో బయట పెట్టాం మనం, ఒకటే అర్ధగంటలో. రెండో ముచ్చట, బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మన మీద బట్టగాల్సి మీద వేస్తున్నారా? అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు బట్ట విక్రమార్క ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది, అరే దీన్ని గ్యారంటీ చెప్తున్నారు మీరు, 4,000 పింఛన్ అంటున్నారు, 4,025 అంటున్నారు, 15,000 రైతు బంధు అంటున్నారు, ఇంతగానే చెప్తున్నారు. ఎట్లయితే బయటికి పైసలు ఉంటాయా అని విలేకరు అడిగాడు. అడిగితే గట్టిగా ఏమన్నాడు, అదే మాది 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని, పైసలు ఎట్లా సంపాదించాలనో మాకు తెలుసు, ప్రజలకు ఎట్లా ఇవ్వాలనో మాకు తెలుసు అని డైలాగ్ కొట్టినప్పుడు. ఇప్పుడేమంటున్నారు, శయ్యశాఖ కాక ధర్మశాఖ కాక అబద్ధాలు చెప్పి 8 లక్షల కోట్ల అప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను గీడ మాట్లాడేదో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట్లాడేది కాదు, నిండు అసెంబ్లీలో మిస్టర్ జూపల్లి నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని పాలించిన. నువ్వేంటో చర్చ అంటున్నావు, వీరేమి చర్చ? అసెంబ్లీలో మాట్లాడినా నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్డీల కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసకొచ్చినట్టు అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో చెప్తే ఒక్కరు ఎవరు దానికి కిందికేసుకున్నారు. అరే ఇప్పటికన్నా 7 లక్షలు 8 లక్షలని అడ్డగోలు కుంటలు బయలుదేరి నేను అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడనే లెక్క చెప్తున్నా. కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వం వచ్చిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అన్ని కలిపి 4,17 అని నిండు అసెంబ్లీలో చెప్పిన. ఒకవేళ నా లెక్క తప్పైతే మీ గవర్నమెంట్, మీకు అధికారులు ఉన్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆర్థిక మంత్రి ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని అసెంబ్లీలో లేచి బల్ల బుద్ధి చెప్తే ఒక్కరు మాట్లాడి ఒక్కసారి గాలిలో చూద్దాం. ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,15,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్డీలో, కాళేశ్వరంలో, మిషన్ భగీరథలో, కార్పొరేషన్లో అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేది కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీనిలో ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ అయినా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా అధిక డిస్కషన్ అవుతుంది. అధ్యక్ష ఈ పాలన వీళ్ళ 2 ఏళ్ల పాలన, ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష 2025-26లో బడ్జెట్లో ఏం పెట్టారంటే 67,339 కోట్లు అప్పు తీసుకున్నామని పెట్టారు. అది రాజధాని ఫిబ్రవరి 28 పెట్టినారు. బట్ రాజధాని కూడా ఈ రోజు 88,790 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఎఫ్ఆర్డీఎం అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్ని కలిపితే 1,77,794 కోట్లు. ఒక్క ఇయర్ ఇంకా 15 ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో మీరు చేసిన అప్పు 1,77,794 కోట్లు. వీరింత 10 ఒకటే
అది లక్షపెట్టేది లేదు. 2008 వరకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3,47,000 అయింది. ఇప్పుడు లెక్క తీస్తే 4.5 లక్షలైంది. మరి జూపాలి ఏమన్నాడు? అరే నువ్వేమో సీనియర్ మంత్రి అంటే దాంతో తెలివి ఎవరికి లేదంటూ నీ గవర్నమెంట్ ఎంత అప్పు చేసిందో కూడా తెలియని చేతగాని మంత్రి నువ్వు. అబద్ధాలు నాకు మాట్లాడే మంత్రి. ఇక నువ్వు చేర్చా నీతో మాట. నేను ఉత్తర మాట్లాడలే ఎలా అసెంబ్లీలో ఎక్కువ చూపినా, నేను రేవంత్ రెడ్డి చెప్పిన ఎక్కువ చూపినా. ఇంకా ఇంకా మంచి సాక్ష్యం చెప్తా. నీది కాదు నాది కాదు. ఈ రాష్ట్రాలు ఎంత తప్పు చేస్తే ఆ డాక్యుమెంట్ ఉన్నారే, కాదు రిపోర్ట్ ఉంటే రెడీ పెట్టుకుని మనం చెప్పలేదు నీకు మొదలు. సో రాష్ట్రాలు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుడు, బీఆర్ఎస్ చెప్పుడు కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఏం తప్పు చేసింది, ఎట్లా నడుస్తుంది అనేది కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కాగ్ అంటారు, షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్ట్ 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా 7 ఉత్తరం రాయలే అంటే బరాబర్ నేను చెప్పే 4,17 నేను చెప్పినా 4,15 అని కాదు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాదు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ సాగలేక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ నెపం పెట్టి అబద్ధాలతో గోడల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయిన ఇప్పుడు ఇంకా 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 చూపాలి. ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోలు తెచ్చుకో. నువ్వు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ చేసేస్తా ఉన్నా. నేను నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపుతున్నా కదా, నేను మీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిందో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా మీకు పంపుతున్నా. చదువుకో, చీమునెత్తుకుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ చేసేస్తా ఉన్నా. ఇది దీని సంగతిగా. ఇక మన దగ్గరకు వచ్చేద్దాం. ఇక సరిపోయింది. ఇది ఇంకా చెప్పాలా? ఇవాళ ఎస్ఐఆర్ మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏంది అసలు ఎస్ఐఆర్ ఏంది, ఏం చేయాలి మనం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్. ఇవాళ మనందరం కూడా విన్నాం, పేపర్లలో చదివాం. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేస్తే దీదీ ఓడిపోయింది. అదేవిధంగా తమిళనాడులో లక్షలాది ఓట్లు తీసేస్తే ఫలితాలు తారుమారైనాయి. అస్సాంలో లక్షల ఓట్లు తీస్తే ఫలితాలు తారుమారైనాయని మనం వింటా ఉన్నాం. మరి మనం కూడా అట్లా అయిదామా? అలర్ట్గా ఉండి, యాక్టివ్గా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుందామా అన్న దానికే ఈ ఎస్ఐఆర్ మీటింగ్. ఏంటి ఎస్ఐఆర్ ఏంటి? నేను భయపడేది కూడా ఏమీ లేదు, సింపుల్. ఇక ఇలాంటి ఎన్యూమరేషన్ ఫామ్లు మీకు ఇంటింటికి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎవరిస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు? గ్రామాల్లో అంగన్వాడీ టీచర్, సదాశివపేట సంగారెడ్డి పట్టణం అయితే మన ఆర్పీలు, మెప్మాలో ఉండేటువంటి ఆర్పీలు ప్రతి ఇంటికి 2 ఫాములు తెచ్చిస్తారు. ఇలా పెద్ద విషయం ఏం లేదు. ఇక్కడ ఎడం వైపు ఒక కాలం ఉంది, కుడివైపు ఒక కాలం ఉంది. ఏంటి 2 ఎందుకున్నాయి అంటే 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపాలి, 2002లో ఓటు లేని వాళ్ళు ఈ కుడివైపు అప్లికేషన్ ఫామ్ నింపాలి.
ఎందుకు మరి అసలు ఈ 2002 వచ్చింది? ఈ ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు. భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరపాలని నిర్ణయించింది. పోయినసారి 2002లో జరిగింది. 2002లో ఎస్ఐఆర్ జరిగింది. అందువల్ల 2002లో ఎస్ఐఆర్లో నీ ఓటు ఉన్నదంటే నువ్వు బరాబరే అని చెప్పి ఎక్కువ ఆలోచించకుండా సీదా ఓటు ఓకే చేస్తారు. అందుకోసం ఆ 2002లో ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపవలను. మరి కుడి అయిపోయింది. ఇప్పుడు 2002లో పుట్టిన పిల్లవాడు ఇవాళ 2026 అంటే 24 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయనకు కూడా ఓటు హక్కు వచ్చింది కదా, మరి అప్పుడు ఓటు ఉండదు కదా. అప్పుడు అటువంటి వాళ్ళము ఈ కుడివైపు నింపుతాం. నింపి 2002లో వాళ్ళ నాయనకు ఓటు ఉంటుంది కదా, నాయనకో నాయనమ్మకో అమ్మకో తాతకో ఎవరికో ఒకరికి ఉంటుంది కదా, వాళ్ళ వివరాలు తన వివరాలన్నీ నింపుతూ కింద మా నాయన కోటు ఉండే 2002లో, మా నాయనమ్మకు ఉండే, మా తాతకు ఉండే, మా అమ్మకు ఉండే, ఎవరిలో ఒకరిది ఆ లింకు రాసేస్తే కుడివైపు నింపితే అది ఓకే అయిపోతుంది. 2002లో ఓటు ఉంటే ఓన్లీ ఎడం వైపే నింపుతాం. 2002లో లేకపోతే కుడివైపు నింపి ఎవరైనా నీ కుటుంబ సభ్యుడితో నీ లింక్ చూపించాలి. అంటే నాయనదో నాయనమ్మదో తాతదో అమ్మదో ఎవరిదైనా ఒక లింకు అన్నదో లింక్ చూపిస్తే దాంతో ఓటు ఓకే అయిపోతుంది. ఈ రకంగా ఈ అప్లికేషన్ ఫామ్ పెద్ద జటిలం కాదు, ఇది నింపాలి. అయితే కొన్ని ప్రశ్నలు వస్తాయి. అరే భయ్ నేను మొన్ననే ఓటేస్తే మున్సిపాలిటీలో సంగారెడ్డిలో నా ఓటు తీసేస్తాడు, 3 నెలల కిందనే ఓటేసి నేను నింపపో అంటాడు. కానీ ఎస్ఐఆర్ ఏంటంటే డేంజరు, నువ్వు 3 నెలల కింద మొన్న ఓటేసినా ఈ ఫామ్ నింపి ఇవ్వకపోతే నీ ఓటు ఉండదు. ఖచ్చితంగా ఈ ఫామ్ నింపాల్సిందే. నువ్వు 30 సార్లు ఓటేసినా 3 నెలల కింద ఓటేసినా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ దరఖాస్తు ఫామ్ నింపితేనే నీ ఓటు కొనసాగుతుంది, లేదంటే నీకు ఓటు హక్కు ఉండదు. ఇది అర్థమయ్యేటట్టుగా ఓటర్లకు మనం వివరించాలి. మీరందరూ ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఉన్నారు. ఏంటి బూత్ లెవెల్ ఏజెంట్లు మీ బాధ్యత ఏంది? అరే మన గవర్నమెంట్ లేదు కదా, వాళ్ళు రానిస్తారా? మరి ఢిల్లీలో బీజేపీ ఉండే, ఇక్కడ కాంగ్రెస్ ఉండే, మరి మనం రానిస్తారా? బరాబర్ రానియాలి. ఇది ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఇంటింటికి పోవచ్చు, బూత్ లెవెల్ ఆఫీసర్తో కలిసి మీరు ఇంటింటికి వెళ్ళవచ్చును. ఎవరైనా ఓటర్కు అర్థం కాకపోతే మీరు సహాయం అప్లికేషన్ ఫామ్ నింపడంలో కూడా మీరు సహకారం అందించవచ్చును. అందువల్ల మీ రైట్ ఇది. ఇట్స్ యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా భారత రాజ్యాంగము, కేంద్ర ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా ప్రతి బూత్కు ఒక ఏజెంట్ను నియమించుకునేటువంటి అవకాశం కల్పించింది. అందుకే మీరు బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఆఫీసర్ గొప్పనా ఏజెంట్ గొప్పనా? ఏజెంటే గొప్ప. నువ్వు సంతకం పెట్టకుండా ఆ డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ కాదు. ఫైనల్గా నువ్వు సంతకం పెడితేనే అది డ్రాఫ్ట్ లిస్టు ఆగస్టు 1వ తేదీన పబ్లిష్ అవుతుంది. ఫైనల్లీ యూ హ్యావ్ టు అప్రూవ్ ద లిస్ట్. అందువల్ల మీరు ఎంత క్రియాశీలకంగా ఉంటే మన ఓట్లు అంత భద్రంగా ఉంటాయి. మీరు ఎవరు? కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యులు, చింతా ప్రభాకర్ గారి అభిమానులు, ఇక్కడ ఉండే నాయకుల కుటుంబ సభ్యులు, మీ అభిమానులు, సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, మీ అందరి ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మీ వాళ్ళందరి ఓట్లు పోకుండా అప్లికేషన్లు నింపి మనం ఇప్పించేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మైనార్టీస్లో కొంత భయం ఉంది, మా ఓట్లు తీసేస్తారేమో. ఇందులో మైనార్టీ లేదు, మెజార్టీ లేదు. దరఖాస్తు భరో, आपका वोट बराबर रहेगा, कोई भी नहीं निकाल सकता. दरखास्त भरना आपका जिम्मेदारी है, पूरा डिटेल्स देना आपका जिम्मेदारी है. कोई भी आपका वोट नहीं निकाल सकते. कैसा निकालते हम देखेंगे. आप कोई चिंता मत करिए, आप कोई चिंता मत करिए. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా పద్ధతి మనం దరఖాస్తు నింపకపోతే ఓటు పోతుంది. అది మెజారిటీయా మైనారిటీ ఎవరిదైనా పోతుంది. నింపాలి అప్లికేషన్. మరి అప్లికేషన్ నింపేటప్పుడు సిరిగిపోయింది, అప్లికేషన్ పోయింది, లేదా జిరాక్స్ చేసి నింపుతా అంటే నడవది. ప్రతి అప్లికేషన్ మీద కూడా ఒక కోడ్ ఉంటుంది. అందువల్ల ఇచ్చిన దరఖాస్తే నింపాలి తప్ప
ఇది పోయింది నేను పక్కన జిరాక్స్ తెచ్చుకొని దాంట్లో నింపుతా అంటే నడవదు. అది దరఖాస్తులు పోరగొట్టుకోవద్దు, చాలా భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడన్నా రాసేటప్పుడు తప్పు పోతే కూడా వైట్నర్ పెట్టి తెల్ల ఇంకు పెట్టి దాని మీద మళ్ళీ రాయొచ్చు. రెండు ఉంటాయి కదా, ఒకటి నీ దగ్గర ఉంచుకోవాలి, ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. నీ దగ్గరది ఖరాబ్ అయినా వాళ్ళకి రాసేది బరాబర్ రాసి ఇచ్చేస్తే అయిపోతుంది. అంతే తప్ప ఇక ఏదైనా ఎక్సెప్షన్ జనరల్గా మళ్ళీ దరఖాస్తులు ఇయ్యరు. ఇక అది ఏదైనా ఇల్లు కాలిపోయిందనో ఏదైనా సరైనటువంటి కారణం చూపి తప్పనిసరి పరిస్థితుల్లో పోయిందంటే మళ్ళీ అదే కోరుతోని నీకు ఇంకో దరఖాస్తు ఇవ్వాలంటే మీ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు వస్తుంది. అంత ఈజీగా రాదు. అందువల్ల మీరు దరఖాస్తులు భద్రంగా పెట్టుకోవాలి. వాటిని నింపి ఎంత వీలైతే అంత తొందరగా తిరిగి మన బూత్ లెవెల్ ఆఫీసర్కు ఇచ్చేయాలి. ఒక బూత్ అంటే ఎన్ని ఓట్లుంటాయి? 600, 700, 800 ఓట్లుంటాయి. 800 ఓట్లుంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఇంటికి 4 వేసుకున్న 200 ఇండ్లు ఉంటాయి. అంతే కదా. 200 ఇండ్లు మనకు నెల రోజులు టైం ఉంది. ఇలా 3 తారీఖు అయిపోయింది, ఆల్రెడీ 8 రోజులు. 25 తారీఖు లాస్ట్, జూలై 25 లాస్ట్ డేట్. జూలై 25లోగా ఈ అప్లికేషన్లన్నీ నింపి ఇవ్వాలి. మీరేమనుకుంటారు? అరే లగ్గాలు ఉన్నాయి, పెళ్లిళ్ళ సీజన్ ఉంది, మెల్లగేద్దాంతి. ఇవాళ 3 తారీఖు కదా, ఇంకా 22 రోజులు ఉన్నది. మెల్లగేద్దాం అంటే లాస్ట్కి ఆగమవుతుంది. జపన చేద్దాం తొందరగా మన పని ఖతం పట్టుకుందాం అన్నట్టు పని చేయాలి తప్ప 25 తారీఖు ఇంకా టైం ఉన్నది అంటే ఆగమవుతుంది. అందువల్ల బూత్ లెవెల్ ఏజెంట్లు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, సిట్టింగ్ కౌన్సిలర్లు మీరు చొరవ చూపి తొందరగా ఈ అప్లికేషన్లన్నీ నింపి ఇచ్చినట్టయితే మన పార్టీ రేపు బలంగా ఉంటుంది. సపోజ్ మా బుచ్చిరెడ్డి గారు అక్కడ కూర్చున్నారు. నేను సిడిసి చైర్మన్, జిల్లా అధ్యక్షుడిని ఉంటే వెనకట నా ఓటు ఎవరు తీసేస్తారంటే తీసేస్తారు. నువ్వు అప్లికేషన్ నింపకపోతే తీసేస్తారు. ఇప్పుడు బుచ్చిరెడ్డి గారు కూడా ఆయన నింపాలి. ఇప్పుడు ఇంకో బుచ్చిరెడ్డి కొడుకు హైదరాబాద్లో నౌకరు చేస్తుండే, ఇడు ఉంటలేడు. ఆయనకు కూడా ఓటు వచ్చింది, పెద్దోడైంది. మరి ఏం చేయాలి? బుచ్చిరెడ్డి కొడుకు రాకపోతే మరి ఆ ఓటు ఉంటుందా పోతుందా? దీంట్లో ఒక అవకాశం ఉంది. మీ పిల్లలు ఎవరైనా బెంగళూరులోనో, చెన్నైలోనో, ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో, దుబాయ్లోనో, అమెరికాలోనో, వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ఉంటే కొడుకు ఏం చేయొచ్చు అంటే ఈ కుడివైపు, ఎడం వైపు కాకుండా కుడివైపు బుచ్చిరెడ్డి గారు ఆయన కొడుకు వివరాలన్నీ నింపి కింద బుచ్చిరెడ్డి సంతకం పెట్టి తండ్రి అని బ్రాకెట్లో రాస్తే కొడుకు ఓటు కూడా టిక్ అయిపోతుంది. అర్థమైందా? సపోజ్ ఒక ఆడమ్ ఉంది, వాళ్ళ భర్త దుబాయ్లోనో, సౌత్ ఆఫ్రికాలోనో, లండన్లోనో, అమెరికాలోనో ఉద్యోగం చేస్తుండే, ఆమె ఇక్కడ ఉన్నది. ఆమె భర్త వివరాలన్నీ రాసి కింద సంతకం పెట్టి భార్య అంటే భర్త ఓటు కూడా టిక్ అయిపోతుంది. సో అట్ల మనిషి లేకపోయినా ఇంటి యజమాని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లి కానీ, భర్త కానీ, తండ్రి కానీ, వాళ్ళు వివరాలు రాసి నింపినట్టయితే ఆ ఓటు కూడా ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా చాలా జాగ్రత్తగా మీరు మంచిగా పనిచేసుకుంటే ఓట్లు ఎక్కడా పోవు. అయితే జనరల్ ఇప్పుడు సంగారెడ్డి ఉన్నది. సంగారెడ్డి ఉంటే ఏమవుతుంది? మొన్నటిదాకా కొండాపూర్లు ఉండే, పిల్లల చదువుల కోసం సంగారెడ్డికి వచ్చింది. కొండాపూర్లో ఓటు ఉన్నది, సంగారెడ్డిలో ఓటు ఉన్నది. మళ్ళీ ఏమైంది? కొడుకు హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది, హైదరాబాద్ పోయింది, అక్కడ కూడా ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు ఏమైంది? కొండాపూర్లో ఓటు ఉంది, సంగారెడ్డిలో ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఒక్క దగ్గరనే ఉండాలి. ఆయన అడుగుతారు, మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని కొండాపూర్లో ఉండే బూత్ లెవెల్ ఆఫీసరు ఫోన్ చేసి అడగచ్చు, సంగారెడ్డి బూత్ లెవెల్ ఆఫీసరు ఫోన్ చేసి అడుగుతారు, హైదరాబాద్ బూత్ లెవెల్ ఆఫీసరు అడుగుతారు. వాళ్ళ ఇష్టం. కొండాపూర్లో రాయించుకుంటా అంటే ఈ 2 ఓట్లు పోతాయి, సంగారెడ్డి పోతుంది, హైదరాబాద్ పోతుంది, ఒక కొండాపూర్లో మిగులుతుంది. లేదు ఈ హైదరాబాద్లో ఉన్న ఇన్నే రాసుకుంటా అంటే సంగారెడ్డిలో పోతుంది, కొండాపూర్లో పోతుంది, హైదరాబాద్లో మిగులుతుంది. అంటే ఒక్కొక్కరికి డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ సంగారెడ్డిలో మొన్నదాకా గణేష్ గడ్డకున్నారు, గణేష్ గడ్డకి వెళ్ళి ఐబీ ఆఫీస్ పక్కకు వచ్చిండు, ఆడికి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ దగ్గరికి మారిండు, 3 ఇండ్లు కిరాయికి మారిండు. గణేష్ గడ్డలో ఓటు ఉన్నది, కొత్త ఐబీ ఆఫీస్ కాడ ఓటు ఉన్నది, కొత్త బస్ స్టాండ్ కాడ ఓటు ఉన్నది. ఈ ఎస్ఐఆర్లు ఏదైతుంది నేను అడుగుతారు, ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కాడ కిరాయికి ఉండవు సంగారెడ్డిలో, అందువల్ల నీ ఓటు ఇక్కడనే రాయించుకొని గణేష్ గడ్డది ఐబీ ఆఫీస్ కాడికి తీసేస్తారు. ఓన్లీ ఈ ఒక్క దగ్గర ఓటు ఉంటుంది. అంటే డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉంటే పోయి ఒక్క ఓటే మిగులుతుంది. ఊర్లో
సంగారెడ్డిలో ఉంటే ఊర్లో పోతుంది, సంగారెడ్డిలో మాత్రమే మిగులుతుంది. లేదు నువ్వు ఊళ్ళో ఉంచుకుంటా అంటే సంగారెడ్డిలో తీసేస్తారు, ఊళ్ళో మాత్రమే ఉంటుంది. ఇట్లా ఈ 20 ఏళ్లలో కొంతమంది అటు పట్టణాల్లో ఊర్లలో ఉండడం, పట్టణాల్లో ఇల్లు కాల్ చేసి 2 ఇండ్లు 3 ఇండ్లు మారితే 3 చోట్ల ఓట్లు ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ ఎస్ఐఆర్లో ఆ వడబోత చేసి ప్రతి మనిషికి ఓటు హక్కు ఉండాలి, ఒకే ఓటు హక్కు ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాలో ఓటు రాసుకున్నారు, సంగారెడ్డిలో రాసిండ్రు. ఇప్పుడు నడవదిగా అయితే ఆంధ్రలోనే పెట్టుకో, లేకపోతే సంగారెడ్డిలోనే పెట్టుకో. ఇప్పుడు కొంతమంది మనకు బీహార్కి వెళ్ళి పనిచేయడానికి వచ్చిండు, పటాన్చేరు ఏరియాలో బాగుంటుంది. అయితే బీహార్లో పెట్టుకో, లేకపోతే పటాన్చేరులో పెట్టుకో, ఆడ పెట్టుకుంటా ఈడ పెట్టుకుంటా అంటే నడవదు. ఇది వడబోత కార్యక్రమం అంతే తప్ప ఎవడో ఏరేస్తాడు ఎవడో తీసేస్తాడు అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా దరఖాస్తులు నింపి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నింపకపోతే మాత్రం మన ఓట్లు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల కార్యకర్తలు జాగ్రత్తగా విని ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మనం ఎంత బాధ్యతగా పనిచేస్తే రేపు మనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుంది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటున్నారు. ఎవరైనా ఒక 2 ఓట్లతో ఓడిపోతారు. అరే నేను ఈ ఇల్లు రాయించకపోతే, అప్పుడు ఇది రాయిస్తే గెలిచిపోదు అని తర్వాత బాధపడితే లాభం, రేపు నీకే నష్టం అవుతుంది. అరే అది రాసి ఉంటే గ్యారెంటీ నాకే 20 ఓట్లు, కానీ ఏమైనా ఆ రోజు పట్టించుకోకపోతే, దరఖాస్తు నింపకపోతే, 2 ఓట్లతో ఓడిపోతే అని బాధపడితే ఏమొస్తుంది? అందువల్ల ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఎవరైతే ఉన్నారో మన పార్టీ అభిమానులు, మన పార్టీ నాయకుల ఓట్లు మిస్ కాకుండా రాసుకునేటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనందరి మీద ఉంది. ఈ ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, ఇంట్లోనే సభ్యత్వం చేస్తే అంత గజిబిజి అవుతుంది. పార్టీ శ్రేణులు, సర్పంచులు అందరూ కూడా ఈ ఎస్ఐఆర్లో యాక్టివ్ ఉన్నారు కనుక కొద్దిగా 4 రోజులు 25 తారీఖు అయిపోగానే మన పార్టీ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం. ఒకసారి ఎస్ఐఆర్ అయిపోతే మళ్ళీ 25 తారీఖు తర్వాత మెంబర్షిప్ కార్యక్రమము, కొత్త గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు అవన్నీ కూడా మనం వేసుకోవడం జరుగుతుంది. ఆ దశలో అందరం కూడా ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. సో ఈ ఎస్ఐఆర్ది ఇది మెంబర్షిప్ సంబంధించి అది. మరి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు. ఇలా ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మన సంగారెడ్డికి, మన సదాశివపేటకు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎస్డిఎఫ్లో డబ్బులు ఇప్పించినాం. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా వచ్చిందేం లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ డబ్బులన్నీ వాపసు పోయినటువంటి పరిస్థితి. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని అతికెక్కించింది, బంద్ చేసింది. ఇవాళ మన నారాయణ ఖేడ్, మన ఆందోళ్, మన జహీరాబాద్, మన సంగారెడ్డి, మన పటాన్చెరు 5 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర సంగమేశ్వరను ఆనాడు కేసీఆర్ గారు రూపొందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు పెట్టి ఈ సంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి 2-3 సార్లు వచ్చిండు, జైరాబాద్కి వచ్చిండు, జిల్లాలో విరిగిండు. ఒక్కనాడు సంగమేశ్వర మాట్లాడాడు, బసవేశ్వర మాట్లాడాడు, ఈ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు, జిల్లాలో ఉన్న మంత్రి అసలే మాట్లాడాడు. అంటే ఇవాళ ఎందుకు బంద్ చేశారు?